మేము చేస్తే అరాచకం, మీరు చేస్తే సమాజ సేవ. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే సరెండర్ కావాల్సిందే. మీ మినిస్టర్ చిట్టా, నీ చిట్టా నా దగ్గరుంది. భజన చేసుకో. మళ్ళీ చెప్తున్నాను, మా మినిస్టర్ అన్నను టచ్ చెయ్యాలంటే నన్ను టచ్ చేయాలి. రే, నీ మీద ఒక్క కేస్ ఫైల్ అయినా నీ లైఫ్ ఎండ్ అయినట్టే. ఎలా ఎండ్ చేస్తావో అది చూస్తాను. గుడ్ లక్. సత్యకు అంత పొగరేంటి? సిఐ గారి దగ్గర అలాగే నా మాట్లాడేది. ఏం మాట్లాడుకున్నారో నువ్వు విన్నావా? నా పనే అది కదా, మొత్తం విన్నాను. సత్య మన విక్రమ్ సార్కి వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఆ సత్య విషయం మంజుకి తెలిస్తేనే కదా అతనికి నచ్చచెప్పి మార్చుకుంటుంది. మంజు మేడం. ఏంటి సంధ్య? ఇందాక స్టేషన్కి మీ ఆయనొచ్చి వెళ్ళాడు. సత్య వచ్చారా? సిఐ సార్కి సత్య వార్నింగ్ ఇచ్చాడు. మీ మినిస్టర్ చిట్టా, నీ చిట్టా నా దగ్గరుంది. భజన చేసుకో. విక్రమ్ సార్ ఏం అనలేదా? సార్ మీ సత్య మీద టార్గెట్ పెట్టారు కదా, అందుకే ఎలుక బోన్లో పడే వరకు పిల్లి ఎలా ఎదురు చూస్తుందో మీ సత్య తప్పుల్ని మన సిఎస్ఆర్ కూడా అలాగే చూస్తున్నారే తప్ప ఎక్కువ మాట్లాడలేదు. అమ్మా మంజు, ఏంటమ్మా డల్గా ఉన్నావు? ప్రశాంతత లేని జీవితంలో డల్నెస్ కాక ఇంకేముంటుంది మామయ్య? ప్రపంచం మొత్తం కోల్పోయినట్టుగా బాధపడుతున్నావు, అదేంటో అర్థమయ్యేలా చెప్పు. అత్తయ్య గారు, మిమ్మల్ని ఒక విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నాను. నా కోసం కాదు, మన కోసం. డొంక తిరుగుడెందుకు? అసలు విషయం చెప్పు. ఆ మినిస్టర్ గారితో సత్య గారు ఉండడం కరెక్ట్ కాదు అత్తయ్య గారు. ఆ మినిస్టర్ ఏవేవో తప్పులు చేస్తున్నాడు. సత్య గారు ఆయన వెంట ఉంటే ఇద్దరు కలిసే చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. సత్య గారు ఆ మినిస్టర్తో ఉండొద్దని మీరైనా చెప్పండి అత్తయ్య గారు. ఇప్పుడు ఈ మాట నేను ఏఎస్ఐ అనే హోదాలో చెప్పడం లేదు, అయినా భార్యగా చెప్తున్నాను. చూడు మంజు, నువ్వు పోలీస్ డ్యూటీ ఎలా చేయాలో ఏం చేయాలో అవన్నీ చూసుకో. సొసైటీలో పెద్ద మనిషి ఒక మినిస్టర్తో నా కొడుకు తిరుగుతుంటే సంతోషించాలే గాని వద్దు అనే హక్కు మనకెక్కడిది? ఏంటి మని అలా అంటావు? మంజు అంత బాధపడుతూ చెప్తూ ఉంటే సత్యకేదో ప్రాబ్లం ఉందనేగా. తను చెప్పినా అర్థం చేసుకోవడం లేదనే కదా నిన్ను చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. మీరాగండి. అత్తయ్య గారు, డిపార్ట్మెంటు మినిస్టర్ గారి యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టింది. అందులో సత్య గారి పేరే ఎక్కువగా వస్తుంది. డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఎన్కౌంటర్ కూడా చేసేస్తారు. నేను ఆ భయంతోనే చెప్తున్నాను. నా కొడుకుని ఎన్కౌంటర్ చేస్తారా? ఎందుకు చేస్తారు? వాడేమైనా రేప్ చేశాడా, మర్డర్ చేశాడా? ఇక్కడ చేశారా చేయలేదా అనేది కాదు. ఒక్కొక్కసారి మన కళ్ళతో చూసిన వాటిని కూడా నమ్మం. మా పోలీస్ కళ్ళతో చూసినప్పుడు ఇలాంటివి జరుగుతాయి అంటున్నాను. హిట్ లిస్ట్లో ఒక్కసారి పేరు చేరితే దాన్ని
తీసేయడం చాలా కష్టం అంటున్నాను. అర్థం చేసుకోండి అత్తయ్య గారు. నేను చెప్తే సత్య గారు వినడం లేదు. మీరు చెప్పండి. వాడికి తెలుసు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. అలాంటప్పుడు నేను కూడా వాడికి చెప్పలేను. ఇదిగో చూడు, నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి వంట పని చేసుకోపో. మంజు, ఈరోజు నాకు పెసరట్టు ఉప్మా తినాలనిపిస్తోంది. జీడిపప్పు ఎక్కువ వేసి బాగా చెయ్యి. వెళ్ళి. మణి, మంజు మీద పంతంతో మనం సత్యాన్ని దూరం చేసుకోబోతున్నాం. ఇంతసేపు మంజు మనకు చెప్పుకుందంటే మనం సత్యాకి అర్థమయ్యేలా చెప్పాలనే ఆశ తనది. ప్లీజ్ మణి, వాడికి కొంచెం నువ్వు చెప్పు. మీరేం నాకు చెప్పక్కర్లేదు. ఏం చేయాలో నాకు తెలుసు. వెళ్ళండి. మణి, సత్యకేనా ఫోన్ చేసేది? అవునండి. మరి టెన్షన్ ఎందుకు పడుతున్నావు? సత్యకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదండి. టెన్షన్ ఉండదా? పైపెచ్చు ఆ మంజు ఏవేవో మాటలు చెప్పింది. ఎన్కౌంటర్ అంటూ బెదిరించింది. అసలు వాణ్ణి రానివ్వండి, ఈ మంజు సంగతి చెప్తాను. మంజు కదా ఏం చెప్తావు నువ్వు? కొంచెం అన్నా అర్థం చేసుకోవాలి. మంజు చెప్పేటప్పుడు ఆ అమ్మాయి మొహం చూసావా? ఎంత బాధపడుతూ చెప్పిందో. విషయం అంత సీరియస్గా చెబితే నువ్వేమో పెసరట్టు, దోశ, పల్లీలంటూ మంజుని ఇంకా కావాలని బాధ పెడుతున్నావు. సత్య, వచ్చావరా? ఏమైందమ్మా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదులేరా, నా బాధ ఏదో నేను పడతాను. నువ్వు వచ్చావు కదా, నాకు అదే చాలు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది? నిన్ను ఎన్కౌంటర్ చేస్తారంటరా. ఎన్కౌంటర్ ఏంటి? ఎవరు చేస్తారంట? అసలు ఈ మాట నీతో అన్నదెవరు? నీ భార్య. మరి ఆ మంజు ఏం చెప్పింది? నువ్వేం చెప్తున్నావు? ఒరే సత్య, నీ గురించి మంజు బాధపడుతుందిరా. దేనికి బాధపడ్డాం? మేము నిన్ను రౌడీలా పెంచామంట. నువ్వు ఆ మనుషులతో తిరిగి చెడిపోతున్నావంట. మినిస్టర్ మీద, నీ మీద పోలీసులు వాళ్ళు ఫోకస్ పెట్టారంట. మీ చిట్టా అంతా వాళ్ళ చేతిలో ఉందంట. మంజు ఎక్కడా? సత్య, ఆవేశపట్టం కాదు, అర్థం చేసుకో. ఊర్లో ప్రతి పంచాయతీకి, గొడవకి నువ్వే ఎందుకు వెళ్ళాలి? పాలిటిక్స్ లో తిరిగేవాడికి ఇవన్నీ కామనే. కామన్ అని నువ్వు అనుకుంటున్నావురా, కానీ నీ భార్య అవన్నీ రౌడీ పనులని, నువ్వు ఆ మినిస్టర్తో కలిసి చేస్తున్నావని, ఆయన్ని పొగుడుతూ సమాధాన్ని చెడగొడుతున్నావు అని అనుకుంటోంది. ఈ మనమ్మకు అర్థం అవడం లేదు. మంజు మీద సత్యను రెచ్చగొడితే సమస్య తీరదు కదా. ఎరా, మొగుడిని రౌడీ అన్న ఉద్దేశంతో చెప్తే ఆ పిల్ల నీతో ఏం కాపురం చేస్తుంది? ఒరే సత్య, అసలు విషయం ఏంటంటే రేయ్, ఆ సత్యగాడి వివరాలు కూడా కావాలి. వాడా మినిస్టర్ అండ చూసుకొని చాలా క్రైమ్స్ కూడా చేశాడంట. సిఐ సార్కి సత్య వార్నింగ్ ఇచ్చాడు. వాడికి తెలుసు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. అలాంటప్పుడు నేను కూడా వాడికి చెప్పలేను. ఇదిగో చూడు, నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి వంట పని చేసుకోపో.